అర్ధరాత్రి సమయం అనేది పారానార్మల్ యాక్టివిటీకి పీక్ టైం. మన ఇంట్లో కానీ మన వీధిలో కానీ లేకపోతే ఏదైనా హాంటెడ్ ప్లేస్లో కానీ జరిగే వింతలు చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఉంటున్న ఈ భూమికి కొన్ని వేల ఏండ్ల చరిత్ర ఉంటుంది. మనం ప్రస్తుతం నివసిస్తున్న చోట గతంలో ఎలాంటి దారుణాలు జరిగాయో ఎవరికి తెలియదు. ముఖ్యంగా బ్రెజిల్లోని మట్టి రోడ్ల మీద అర్ధరాత్రి ఒంటరిగా నడిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఎక్స్పీరియన్స్ని కేవలం అక్కడ నివసించే ఆ పల్లెటూరి ప్రజలు మాత్రమే ఫీల్ అయి ఉంటారు. ఆ రోడ్ల మీద తిరిగేవి కేవలం జంతువులు మాత్రమే కాదు, మనం ఇన్ని రోజులు కట్టుకథలు మూఢనమ్మకాలు అని కొట్టిపారేసిన ఆ అర్బన్ లెజెండ్స్కి అక్కడ ఉండే చాలా మంది బలైపోయారు. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, మేం ఇవన్నీ నమ్మం అనే వాళ్ళని అర్ధరాత్రి పూట బ్రెజిల్లోని పల్లెటూరి మట్టి రోడ్ల మీదకి ఒంటరిగా పంపిస్తే అలాంటి వాళ్ళు చాలామంది ఏం చెప్పారో తెలుసా? మేము అర్ధరాత్రి ఆ రోడ్లో నడుస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు మాకు అనిపించింది. వెనక నుండి మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు ఒక గొంతు వినిపించింది. అలాగే ఇక్కడ ఏదో కీడు జరగబోతుంది అని ముందుగానే మాకు మా బాడీ అలర్ట్ ఇచ్చింది. ఇలాంటి రీజన్స్ అన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో గాయస్, ఈ వీడియోలో బ్రెజిల్లో రికార్డ్ అయిన కొన్ని రియల్ పారానార్మల్ వీడియోస్ని చూడబోతున్నాం. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా రాత్రికి నిద్ర పట్టదు. ఈ మిస్టరీ వీడియోస్ వెనకాల ఉన్న అసలు నిజం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డికోడ్ చేద్దాం. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 1:20 ఆ ఊరి కౌన్సిలర్ స్వయంగా రికార్డ్ చేసిన వీడియో ఇది. Aí, gente, ó, 17 da manhã, esse parquinho meio esquisito, de vez em quando acontece isso, ó. ఆ పార్కులో పిల్లలు ఆడుకునే బొమ్మలు వాటంతటవే మూవ్ అవుతున్నాయి. అవన్నీ గాలికి ఊగుతున్నాయి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ రోజు వాతావరణంలో అసలు గాలి లేదు. మీరు అనుకున్నట్టే అవి గాలికి ఊగుతున్నాయి అనుకుందాం. అంత బరువున్న ఐరన్ బొమ్మలు గాలికి ఊగాలంటే ఒక పెద్ద తుఫానే రావాలేమో. ఒకవేళ అలాంటి తుఫానే వస్తే కెమెరాలో ఉన్న ఆడియోలో కూడా గాలి శబ్దం క్లియర్గా రికార్డ్ అవుతుంది కదా. కానీ అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఏరియాలో అలాంటి ఆకారాలు, అలాంటి దృశ్యాలు కనిపించడం కామన్ అని చెప్పి అక్కడ ఉండే లోకల్ పీపుల్స్ చెబుతున్నారు. అదే ఊర్లో ఉండే ఒక పాత బిల్డింగ్లో పై అంతస్తులో కిటికీలో నుండి ఒక మహిళ తొంగి చూసి మళ్ళీ వెళ్ళి దాక్కుంటుంది. సుమారు ఒక 7-8 మంది ఈ దృశ్యాన్ని కళ్ళారా చూశారు. Aparece ali na janela? Isso, já tem relato de umas 4-5 pessoas que dizem ter visto uma mulher nesse andar de cima. Diz que quando do nada olha, ela aparece com o rosto e esconde. Já teve vários relatos que viu. Inclusive também aqui na nossa igreja, o que aconteceu? Tem uma música que toca fúnebre para anunciar a nota de falecimento. E a gente tava mais... ఇది చాలదన్నట్టు పక్కనే ఉన్న ఒక చర్చిలో ఎవరైనా చనిపోతే ఆ చర్చి మైక్ సెట్ల ద్వారా ఒక ఫ్యూనరల్ మ్యూజిక్ ను ప్లే చేస్తారు. అలాంటి సిస్టమ్ కూడా అక్కడ ఉంది. ఒకసారి ఏమైందంటే ఆ చర్చిలో ఉండే పవర్ సప్లై మొత్తం పాడైపోయింది. వైర్లు మొత్తం ఎక్కడికక్కడే కాలిపోయాయి. కానీ ఒకరోజు అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ మైక్ సెట్లకి కరెంట్ సప్లై లేకపోయినా, సీడీ వేయకపోయినా ఊరంతా దద్దరిల్లేలాగా ఆ ఫ్యూనరల్ మ్యూజిక్ ప్లే అయింది. Os alto-falantes queimados fora da tomada e do nada começou a tocar. E ela tem que estar ligada na tomada, tudo ok, e introduziu o CD da música. Então o distrito inteiro escutou, foram checar, estava fora da tomada e começou a tocar a música fúnebre sozinha. ఇక ఊర్లో జనాలు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మైక్కి ఎలాంటి కరెంట్ సప్లై లేదు. మరి ఎలా ప్లే అయింది? ఇదంతా అక్కడ ఉండే ఒక దయ్యం చేస్తున్న పని అని ఆ ఊర్లో సగం మందికి పైగా నమ్ముతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ఫ్రాకాడా ఫ్రిక్సిరా అనే ఏరియాలో కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ఆగి మరి రికార్డ్ చేసిన వీడియో ఇది. Ó, a Praça da Frixira deserta, ninguém, tá vendo? E olha lá, e lá, ó, o balanço balançando sozinho, ó. Olha lá, ó. Olha lá, ó, o balanço sozinho, ó. Ninguém, ó. E olha a hora, hein? Ninguém. Eu passei de carro, parei, quando eu olhei, eu tava repreendido, olha lá. O balanço sozinho, ó. అక్కడ ఎవరూ లేరు. కానీ ఒకే ఒక్క ఊయల మాత్రం వేగంగా ఊగుతూ ఉంది.
అది గాలి వల్ల ఊగితే మరి దాని పక్కన ఉండే ఇంకొక ఉయ్యాల కూడా అలా గాలికి ఊగాలి కదా. ఎందుకు అక్కడ కేవలం ఒకటి మాత్రమే ఊగుతోంది? ఇంటీరియర్ బ్రెజిల్లో కేవలం దీన్ని ఒక నీడ లాంటి ఆకారం అనుకోరు, ఒక స్పష్టమైన ఆకారం ఉన్న విషాజన్గా నమ్ముతారు. అర్ధరాత్రి 1:30 ఒక వ్యక్తి తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు అతన్ని వాళ్ళ ఇంటి బయట నుండి ఎవరో ఓయ్ అని పిలుస్తున్న శబ్దం వినిపించింది. అతను వెంటనే డోర్ తీసి వాళ్ళ ఇంటి బయటకు వెళ్ళి చూశాడు. కానీ అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. A gente, 1:30 e gente chamando. Oi! Ah, gente, eu vou filmando porque... Ai, que susto. Gente, 1:30. Alguém me chamou lá na porteira. Oi, quem é? Oi! వాళ్ళ ఇంటి చుట్టూ ఒక కంచె ఉంటుంది కదా, ఆ కంచెకి ఒక చోట ఒక రంధ్రం pడింది. ఇక ఆ వ్యక్తికి మ్యాటర్ అర్థమైపోయి ఎవరక్కడ, మీకేం కావాలి అని చెప్పేసి గట్టిగా అరిచాడు. Uai, não tinha esse vão aqui, viu, pessoal? Tá vendo? Esse buraco aqui, na cerca aqui, não tinha, não. Oi! Ah, deixa eu ver quem tá chegando. Oi! Oi! O que você quer, meu amigo? ఇక్కడ భయంకరమైన ఇంకొక నిజం ఉంది. అదేంటంటే బ్రెజిల్ పల్లెటూళ్ళలో లెండ సీజన్లో అర్ధరాత్రి ఒంటరిగా బయటికి రావడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అసలు బయట ఏముంది, నన్ను ఎవరు పిలిచారు అని మీరు బయటకు వెళ్ళి చెక్ చేసేలోపే ఆ బయట ఉన్న దుష్టశక్తి వేరొక దారి నుండి మీ ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. బ్రెజిల్లో కాబ్రియోలా అనే ఒక భయంకరమైన అర్బన్ లెజెండ్ ఉంది. 19వ శతాబ్దంలో రెసిఫే లాంటి నగరాల్లో ఈ అర్బన్ లెజెండ్ గురించి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ అర్బన్ లెజెండ్కి ఉన్న అత్యంత భయంకరమైన సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఇది వాయిస్లని మిమిక్రీ చేయగలదు. మీ అమ్మనో లేకపోతే మీ నాన్ననో మీ తమ్ముడో అక్కో ఇలా ఎవరి గొంతుతో అయినా ఇది మాట్లాడగలదు, మిమ్మల్ని పిలవగలదు. ఎందుకంటే దానికి మీరు పర్మిషన్ ఇస్తే తప్ప అది మీ ఇంట్లోకి రాలేదు. అక్కడ ఎక్కువగా చేతుబడి చేసేవాళ్ళు దీన్ని ప్రయోగిస్తారు అని నమ్ముతారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే గోడల మీద, తలుపు మీద బలంగా గోళ్లతో రక్కిన శబ్దాలు, వికృతమైన మేకారపులు దీని దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటాయి. బ్రెజిల్లో చాలా మంది ఇప్పటికీ అర్ధరాత్రి పూట ఇలాంటి సౌండ్స్ వస్తే వాళ్ళు నిద్ర లేవరు, బయటకు కూడా వెళ్ళి చూడరు. ఈ సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర ఒక వ్యక్తికి మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న కుక్క కూడా పైకి లేచి ఆ అదృశ్య వ్యక్తి యొక్క వాసన చూసి సైలెంట్ గా పడుకుంది. O cara veio lá de baixo da Cobitrans, parou na portaria, o guarda levantou, passou o detector de metal na frente, atrás dele 2 vezes, o cachorro levantou, foi lá perto do cara, cheirou, assim o cara, né, fez como se estivesse cheirando o cara, aí depois o cachorro foi e se deitou. Aí o pessoal do monitoramento foram lá com o guarda e perguntaram pra ele quem é que ele tava revistando. Aí o cara disse, o cara que saiu agora. Eles disseram, não saiu ninguém não. Não saiu ninguém bateu o cartão, ninguém saiu não. Aí puxaram nas câmeras lá, levaram ele e mostraram na câmera. Ninguém, não aparece ninguém. Parece ele revistando, parece o cachorro cheirando a pessoa, mas não parece a pessoa. Ele pediu demissão ontem mesmo, ontem foi ontem, não foi ontem segundo, ele pediu demissão. ఆ తర్వాత అదే టైంలో అక్కడికి మానిటరింగ్ టీం వచ్చి అసలు నువ్వు ఇక్కడ ఎవరిని చెక్ చేస్తున్నావు అని అడిగితే ఇప్పుడే కదా ఒక వ్యక్తి బయటకు వెళ్ళాడు అని ఆ గార్డ్ చెప్పాడు. కానీ రిజిస్టర్లో ఎవరు సైన్ అవుట్ అయినట్టు రికార్డ్ లేదు. ఆ కెమెరా ఫుటేజ్లో ఆ గార్డ్ తప్ప ఇంకెవరు రికార్డ్ అవ్వలేదు. మరి ఆ టైంలో ఆ కుక్కకి ఆ గార్డ్కి కనిపించిన ఆ వింత ఆకారం ఎవరిదై ఉంటుంది? ఆ భయంతోనే ఆ సెక్యూరిటీ గార్డ్ మరుసటి రోజు నుండి డ్యూటీ మానేశాడు. ఈ వీడియోని రాత్రి 10 గంటలకు రికార్డ్ చేశారు. ఇక్కడ ఒక నీడ ఆకారం మారుస్తూ చిట్టు కిందకు వెళ్తూ ఉంది. కెమెరా దాన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ ఆకారం అందులో క్యాప్చర్ అవ్వలేదు. వీధి కుక్కలు కూడా దాన్ని చూసి భయంతో అరుస్తూ పారిపోతున్నాయి. Amigo, pra vocês verem, eu não ia postar esse vídeo não. Mas vocês notam aí
Já que não tem essa restinha preta. Olha lá, ó, já vi um negócio se aproximando, ó. Tá vendo? Aí, ó. Aí vai, parece que se funde, não sei. Dali se some, já vai aparecer em outro canto, ó. Fica olhando. Ele já vai aparecer cá em cima, ó, lá, debaixo do petal. Como se fosse um resto, uma sombra preta, ó. Olha lá, ó. Vem andando. Tá vendo? Aí para, fica observando. Olha lá, ó. De frente com o banco. Com esse tamboretinho ali. A câmera fica nessa hora tentando captar o que é alguma coisa, mas só que ela não consegue. Fica tentando captar, mas não capta não. దీన్ని బ్రెజిల్లో చాలా ఫేమస్ అయిన నల్లటి కోటు వేసుకున్న వ్యక్తిగా పిలుస్తారు. ఈ వ్యక్తి అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ ఇంటికి ఉన్న ఆ విండోస్ ద్వారానే చూసేస్తాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ ఇంటి విండో నుండి బయటకు చూసినప్పుడు మీకు నేరుగా ఈ వ్యక్తి కనిపిస్తే ఏం చేస్తారు? బ్రెజిల్లో క్వారెస్మా అనే పవిత్ర సమయంలో మానవలోకం ఆత్మలోకం అనే రెండు లోకాలకి ఉన్న అడ్డుగోడ చాలా పలచగా ఉంటుంది. ఆ టైంలోనే ఆత్మల ఊరేగింపు జరుగుతుంది. ఆ సమయంలో అర్ధరాత్రి రోడ్ల మీద వింత మంత్రాలు చదువుతూ తెల్లటి బట్టలు ధరించి చేతిలో క్యాండిల్స్ పట్టుకుని కొంతమంది గ్రూప్గా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మనం వాటిని చూసినా అస్సలు చూడనట్టే ఉండాలి. చెవులు మూసుకుని సైలెంట్గా పడుకోవాలి. ఒకవేళ మనం చూసాం అని వాటికి తెలిసిందో మీ దగ్గరకు వచ్చి అవి మీకు ఒక కొవ్వొత్తినిస్తాయి. మీరు ఉదయం లేచి చూసేసరికి వాళ్ళు ఇచ్చిన ఆ కొవ్వొత్తి కాస్త మనిషి ఎముకలాగా మారిపోయి ఉంటుంది. అలా జరిగిందంటే మరుసటి రోజు రాత్రి జరిగే ఊరేగింపులో ఆ ఆత్మలతో పాటు మీరు కూడా నడవాల్సిందే. ఇది అక్షర సత్యం అని అక్కడ ఉండే జనాలు బలంగా నమ్ముతారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. సో గైస్, ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనుషులు అంటే మనలాంటి వాళ్ళు అర్ధరాత్రి పూట తిరగడానికి పుట్టలేదు. ముఖ్యంగా బ్రెజిల్ లాంటి పల్లెటూరి అడవుల్లో సిటీలో ఉన్న బిల్డింగ్స్ లైటింగ్స్ వల్ల మనకు ఏమీ అనిపించకపోవచ్చు. కానీ ఆ చీకటి అడవుల్లో దుష్టశక్తుల సామ్రాజ్యంలో మనం కేవలం ఒక ఎర అంటే ఒక ప్రే మాత్రమే. కాబట్టి బ్రెజిల్లో అర్ధరాత్రి పూట అక్కడ ఉండే ప్రజలు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని పడుకోవడమే. సో గాయస్, ఎలా అనిపించింది ఇవాల్టి మన వీడియో? ఈ వీడియోలోని క్లిప్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇవి రియలా లేదా ఫేకా, లేకపోతే ఏఐ జనరేట్ చేసిన వీడియోసా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అంతేకాని ఏంటి బ్రో మీరు దయ్యాలు నమ్ముతారా, ఇవన్నీ ఫేక్, మరి ఇలాంటివన్నీ మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయ్యాలు ఉన్నాయా లేదా అనేది మన పాయింట్ కాదు. నేను కేవలం మిమ్మల్ని థ్రిల్ చేయడానికి మాత్రమే వీడియోస్ చేస్తున్నా. నాకు కావాల్సింది ఏంటంటే నా వీడియోని చూసి మీరు థ్రిల్ అవ్వడమే. సో గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.